వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం కాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అనే ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు మీడియా అంతా వైరల్ అవుతుంది. మీరే ఉంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళ నోటంటే నారా లోకేష్ గారు సీఎం అవుతున్నారు అన్న మాట చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, లోకేష్ గారు అవుతున్నారు అన్న మాట వాళ్ళ నోట వచ్చిందని చాలా గ్రేట్ అండి. నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మరి సీఎం లోకేష్ గారు అయితే మట్టికి ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటికే పిల్లలు కానీ స్కూళ్ళు కానీ విద్య కానీ ఐటీ రంగంలో కానీ లోకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆయన సీఎం అవుతే ఇంకా ఇంకా బాగుంటుందని నేను ఆనందపడుతున్నాను. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత కూడా ఈ వార్త అనేది మీడియా అంతా వైరల్ అవుతుంది. నారా లోకేష్ సీఎం, చంద్రబాబు గారు కేబినెట్కి వెళ్ళిపోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం, రాష్ట్రంలో కొంత కొత్త మార్పులు వస్తున్నాయనే మాటలు వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా నారా లోకేష్ గారు సీఎం అవుతే? నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకా డెవలప్ అవుతానని నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పైన 10 స్థానానికి వెళ్తే లోకేష్ గారు ఇక్కడ ఉంటే మనకి రావాల్సిన నిధులు గాని ఉద్యోగాలు గాని ఇలాంటివన్నీ తీసుకొస్తారని నేను ఎక్కువ ఆశిస్తున్నానండి. లోకేష్ గారు సీఎం అవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటానండి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల్లో పెద్ద పార్టీ. అవును, దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, ఎక్కువగా కార్యకర్తలు ఉన్న పార్టీ. మరి అటువంటి పార్టీని ఒకవైపు నడపడం, ఇంకోవైపు రాష్ట్రాన్ని పరిపాలన నడపడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆయన నడపగలరా? మీరైతే ఒప్పుకోగలుగుతున్నారా నారా లోకేష్ గారు నడపగలరని? నడుపుతారని నేను ఒప్పుకున్నానండి. ఆయన ఫస్ట్ పప్పు 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 అన్నారు, ఇవాళ ఆ పప్పే చేస్తుందండి. ఏదైనా కష్టపడి దిగితేనే, ఆ విలువ బాధలు తెలిస్తేనే ప్రభుత్వం నడపగలుగుతుంది. ఆయనకి మా బాధలు అన్ని తెలుసు కాబట్టి ఆయన నడుపుతారని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను లోకేష్ గారు సీఎం అవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం అనేది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే కూడా పరిపాలన విషయంలోనే కానీ అభివృద్ధి విషయంలోనే కానీ గాడిన పడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు సీఎం అయితే ఆ రాష్ట్ర పరిపాలన, ఈ అభివృద్ధి ఇవన్నీ కూడా సరిగ్గా సమానంగా చేయగలరా? ఆయన పరిపాలన ముందుకు తీసుకెళ్లగలరా? తీసుకెళ్తారు. వాళ్ళ నాన్నగారు పైన అధిష్టానానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న మన సమస్యలు బాధలు చెప్పుకుని వాళ్ళిద్దరు అక్కడ బ్యాలెన్సింగ్ గా ఉంటేనే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తానని నేను అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో నారా లోకేష్ గారిని పప్పు అని అన్నారు, మాట్లాడడం రాదన్నారు, లేదంటే తండ్రి చెడ్డ పెట్టన్నారు, రాజకీయాల పనికిరాడన్నారు, ఇలా చాలా రకాలుగా అవహేళన చేశారు. గతంలో ఉన్న నారా లోకేష్ కి ఇప్పుడున్న నారా లోకేష్ కి తేడా ఏంటి? మీరేం గమనించారు? ఆయన విధి విధానాలు, పరిపాలన ఎలా ఉంది? పప్పు దగ్గరకు రమ్మనండి, పప్పు ఎలా చేసి చూపిస్తాడు, తాట తీసి వదులుతాడు లోకేష్ గారు. ఇవాళ ఉన్న లోకేష్ కింగ్, డైనమిక్ హీరో అంటే లోకేష్ గారు.